నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కల్కి మూవీ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే లోగో వైజయంతి మూవీస్కి సంబంధించి ఒక లోగో కాపీ కొట్టారు హాలీవుడ్ నుంచి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ప్రమోషన్స్ కూడా సరిగ్గా చేయడం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏంటంటారు సార్? అంటే లోగోకి సంబంధించి ఒక కలర్ కాంబినేషన్ వేరే వాళ్ళు ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ చేసినటువంటి ఒక లోగో, అతన్ని వేసినటువంటి డిజైన్ తాలూకా కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇక్కడ కూడా వాడారు. అలాగే కొన్ని ఈ వైజయంతి మూవీస్ లోగో వచ్చి పాత లోగోనే, అది ఎన్టీ రామారావు గారు కృష్ణుడు గెటప్లో ఆయన శంఖం ఊత్తూ ఉంటాడు, అది మొదటి నుంచి వాళ్ళ కంపెనీ లోగో అదే. అయితే దానికి చిన్న నేపథ్యం మార్చారు ఈ సినిమా కోసం. ఆ మార్చిన నేపథ్యంలో వాళ్ళు వాడిన కలర్ కాంబినేషన్స్, అలాగే వాళ్ళు వాడినటువంటి కొన్ని స్కెచెస్ వేశారు వెనకాల, అవి దాన్ని పోలి ఉన్నమాట వాస్తవమే. అంటే ఈ లోగో డిజైన్ అనేది ఎవరికో అప్పచెప్తారు వీళ్ళు కంపెనీకి, వాళ్ళు ఎవరైనా దాన్ని ఇన్స్పిరేషన్తో చేస్తున్నా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆ లోగో తీసేసి వాళ్ళు పాత లోగోని వాడుకునే, అంటే గతంలో ఈ మధ్యకాలంలో వాళ్ళు తీసిన సినిమాల్లో వాడిన లోగోని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ వాడుకుంటే ఇబ్బంది ఏం లేదు, అది ఇష్యూ కాదు. కానీ వీళ్ళు ట్రైలర్లో దాన్ని చూపించడం వలన ఆయన నోటీస్ చేసి, పైగా ఇది పాన్ ఇండియా మూవీ మాత్రమే కాదు, ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా కూడా కాబట్టి కొంత వీళ్ళు అబ్జర్వ్ చేసి, అంటే రకరకాల భాషల్లోకి వెళుతుంది, అది వెళ్ళటం వలన చూసి ఇదేదో నా డిజైన్ని కాపీ చేసినట్టున్నారే అని ఆయన అనుకున్నాడు, అంతే. అక్కడ వరకే. అది తీసేయడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు, అది కాపీ ఏం కాదు. కాపీ అంటే వీళ్ళ స్థాయిలో జరగలేదు, వైజయంతి మూవీస్ సిబ్బందిలో జరిగి ఉండదు. కానీ ఆ లోగో డిజైన్ ఎవరికైతే అప్పచెప్పారో వాళ్ళు దాని నుంచి ప్రేరణ పొంది ఉండొచ్చు, ఆ తరహా దాన్ని వాడదాము అనుకుని ఉండొచ్చు. జనరల్గా ఇప్పుడు జరిగేది ఏంటంటే చాలా లోగోలు, ఇతర పనులు వీళ్ళు ఎవరికో ఒకరికి అప్పచెప్తారు ఒక కంపెనీకి. అప్పచెప్పినప్పుడు అక్కడ కొంతమంది ఒక నమూనా టెంప్లెట్లు చూస్తారు వీళ్ళు, ఆ నమూనా టెంప్లెట్లో ఏదో ఒకటి నచ్చుతుంది వీళ్ళకి, అట్లా ప్రేరణతో చేయటం అనేది చాలా ఎక్కువగా జరుగుతోంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద, డిజిటల్ వర్క్లో పర్టికులర్గా. లోగో డిజైనింగ్ ఇలాంటి వాటిల్లో పాత రోజుల్లో వీళ్ళు ఒక కాన్సెప్ట్ చెప్పేవాళ్ళు, ఒక ఆర్టిస్ట్ కూర్చుని వేసుకునేవాడు, ప్రపంచానికి వాళ్ళకి సంబంధం ఉండేది కాదు. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు బ్రెయిన్లో ఒక స్కీమ్ అనుకుని ఆ స్కీమ్ ప్రకారం లోగో డిజైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది, రకరకాల ఇవి చూసే అవకాశం ఇంటర్నెట్లో అవైలబుల్గా వచ్చింది కాబట్టి వీళ్ళు ప్రపంచంలో జరుగుతున్నటువంటి రకరకాల డిజైన్స్ గమనించి వాటి ఇన్స్పిరేషన్తో వాటికి దగ్గరగా ఉండేలాగా, ఆ ఛాయల్లో ఉండేలాగా ఏదో ఒకటి చేసి పంపించేస్తున్నారు. వేగం పెరిగింది, రిఫరెన్సెస్ పెరిగాయి. ఈ రిఫరెన్సెస్ పెరగటము, వేగం పెరగటము, దాని తాలూకా ఎఫెక్టే ఇప్పుడు వైజయంతి లోగో. అయితే వైజయంతి లోగోలో ఎన్టీ రామారావు గారు ఉండటానికి కారణం ఆయనే పేరు పెట్టాడు దానికి. ఎన్టీ రామారావు గారే పేరు పెట్టాడు, ఆ బ్యానర్ పేరు వైజయంతి మూవీస్ అనేది ఆయన నామకరణం చేశాడు. కారణం ఏంటంటే ఈయన ఎన్టీఆర్ అభిమాని అశ్విని దత్తు, చాలా యంగ్ బాయ్, అప్పటికి డిగ్రీ కంప్లీట్ అయిన కొత్త. ఆయన వెళ్ళి మీతో సినిమా చేయాలనుకుంటున్నాను అని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, సినిమా అనేది అంత ఈజీ వ్యవహారం కాదు, ప్రతి సినిమా ఆడుతుందని గ్యారంటీ కూడా ఉండదు, నువ్వు ఖర్చు పెట్టి తీస్తావు. ఇప్పుడు నాతో సినిమా అంటే ఖర్చు పెట్టాల్సి వస్తుంది, పెడతావు, పెట్టిన తర్వాత అది గ్యారంటీగా వెనక్కి డబ్బులు వస్తాయనేది ఉండదు, ఆడొచ్చు ఆడకపోనువచ్చు. కాబట్టి ఈ ఏజ్లో ఈ రేంజ్ రిస్క్ నీకు అవసరమా, వెళ్ళిపో అని చెప్పాడు ఆయన. అలా కాదు అని ఈయన వెంటపడ్డాడు. ఈయన వెంటపడడం చూసి లాభం లేదని ఒకరోజు, నేను డేట్స్ ఇస్తాను నీకు, ఏ పేరుతో రాసుకోవాలి, నీ బ్యానర్ పేరు ఏమిటి అని అడిగాడు ఆయన. అడిగితే అది కూడా మీరే పెట్టండి, నాకు సంబంధం లేదు అన్నాడు ఆయన, అశ్విని దత్.
అప్పుడు ఆయన ఆ రూమ్లో కృష్ణుడి ఫోటో ఏదో ఉంటే కృష్ణుడి మెడలో వైజయంతి మాల ఉంటుంది. అది చూసి వైజయంతి మూవీస్ అని పెడుతున్నాను, నీకు ఏమన్నా అభ్యంతరమా అన్నట్టు. నాకేం అభ్యంతరం లేదు, మీరు ఏ పేరైనా పెట్టండి, డేట్స్ ఇవ్వండి చాలు అన్నాడు ఆయన. అప్పుడు వైజయంతి మూవీస్ అని రాసి ఆయన డేట్స్ కేటాయించడానికి ఆ సినిమా ఎదురులేని మనిషి 75లో రిలీజ్ అయింది. అప్పటి నుంచి ప్రస్థానం వెళ్ళదు. అంటే నిజానికి అంతకు ముందే ఒక సినిమా చేస్తున్నాడు ఆయన, భాగస్వామ్యం కూడా కాదు, ఆయనవే మేజర్ డబ్బులు వేరే వాళ్ళ పర్యవేక్షణలో చేశాడు. కె విశ్వనాథ్ గారి డైరెక్షన్లో ఓ సీత కథ అనే సినిమా ప్రారంభం ఆయనకి, అంటే అనుభవం కోసం చేశాడు అది. ఆ తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడు. ఎన్టీఆర్తో సినిమా చేయాలనేదే ప్రోగ్రాం. ఈయన మెడ్రాస్ వెళ్ళిందే ఎన్టీఆర్తో సినిమా చేయటం కోసం. అలా మొదలైంది. అలా మొదలైన వైజయంతి మూవీస్ లోగోలో అందుకని ఎన్టీఆర్ బొమ్మ, ఆయన కృష్ణుడి గెటప్లో ఉన్న బొమ్మ ఆయన అలా పర్మనెంట్గా ఉంచేశాడు. అది అక్కడి వరకు ప్రాబ్లం లేదు. ఆ వెనకాల వేసినటువంటి స్ట్రైప్స్, ఆ గొడవకి సంబంధించిన ఆ టెక్స్చర్కి సంబంధించినటువంటి గొడవ ఇది. అది యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఆయన 2 ఫొటోస్ పెట్టాడు ట్విట్టర్లో, దాన్ని పోలే ఉంది, ఇది యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. కాబట్టి ఇప్పుడు కాపీరైట్ ఇష్యూ అక్కడ వరకే పరిమితమై ఉంది. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మహానటికి ఒక లోగో వాడారు. వైజయంతి మూవీస్ అదే ఎన్టీఆర్ ఉన్నటువంటిదే బ్లూ కలర్ దీనిలో నడుస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడేసుకుని తీసేయచ్చు, లేకపోతే ఇప్పటికీ వాళ్ళకి మార్చుకునే అవకాశం ఉంది, మార్చచ్చు, టైం చాలా ఉంది. అంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏదైనా రాత్రికి రాత్రి అనుకుని మార్చగలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి డెఫినెట్గా చేంజెస్ ఏవో చేస్తారు వాళ్ళు. సబ్జెక్టుకు సంబంధించి కూడా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి దానిలో. అంటే కొన్ని ఇంగ్లీష్ సినిమాల తాలూకా, లేకపోతే రకరకాల మార్వెల్ హీరోలకు సంబంధించిన సినిమాలకు సంబంధించిన కొన్ని నమూనాలు కనిపిస్తున్నాయి దీనిలో అనేది అది వేరు. అది సబ్జెక్టుకు సంబంధించి ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. చాలా మంది చాలా సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక కథ తయారు చేసుకుంటారు. అది విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర చాలా ఎక్కువ కనిపిస్తుంది ఆ ధోరణి. ఆయన ఒక ఫాజిల్ సినిమా చూసి దాన్ని, అలాగే సౌదా అనేటువంటి ఒక రైటర్ రాసినటువంటి ఒక పుస్తకం, అది చదివి కొంత ఇన్స్పైర్ అయ్యి వాటి కలయికతో తన మేధని కలేసి ఒక స్క్రిప్ట్ తయారు చేసి బజరంగి భాయిజాన్ అన్నాడు ఆయన. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంది ఐడెంటిఫై చేశారు, దీనిలో ఇది ఉంది, ఈ నవల నుంచి ఈ పార్ట్ తీసుకున్నారు, అలాగే ఈ సినిమా నుంచి ఇది తీసుకున్నారని గొడవ జరిగింది. ఆయన ఏదో సమాధానం చెప్పుకున్నాడు. ఇలాంటివి క్రియేటివ్ సైడ్ జరిగేటువంటి ఇన్స్పిరేషన్స్ అదే యాజ్ ఇట్ ఈజ్గా డిజైనింగ్లో కూడా వస్తుంది. డిజైనింగ్లో కూడా ప్రస్తుతం గబగబా ఒక 7-8 మోడల్స్ చూపించేస్తారు వీళ్ళు. అందులో ఒకటి వాళ్ళు చూస్ చేసుకుంటారు, ఇది బాగుందని, దాంతో వెళ్ళిపోతారు. తీరా అది ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు వాడిని పిలిచి అడుగుతారు ఆ కుర్రాడిని, ఏంటా ఇది ఎక్కడి నుంచి తీసావు నువ్వు అంటే అతను మాతృక ఏదో చెప్తాడు. ఇది ఇష్యూగా మారితే అబ్జర్వేషన్, లేకపోతే ఎవరు పట్టించుకోడు. కానీ డెఫినెట్గా మార్చుకునే ఛాన్స్ ఉంది, మార్చుకుంటారు. సబ్జెక్టుకు సంబంధించిన ఇన్స్పిరేషన్లు ఇవన్నీ కూడా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత చర్చకు వస్తాయి. ఇది ప్రాథమికంగా ఇప్పుడు సినిమా రిలీజ్ అవబోతోంది, దానికి బజ్ లేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. బజ్ వాళ్ళు వాంటెడ్గానే క్రియేట్ చేయట్లేదు. సినిమా మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేలాగా లీడ్స్ ఇవ్వటం ఇబ్బందికరం అనేది అశ్విని దత్ గారి అభిప్రాయం. అతిగా సినిమాని ప్రమోట్ చేయటం వలన ఇబ్బందులు ఉంటాయి. సినిమా ఏ రేంజ్లో వాళ్ళు, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి దానికి ఉన్నటువంటి హైప్కి ఆడియన్స్ మూడ్ సెట్ అయి ఉంది. కల్కి సినిమా చూడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది అర్థమవుతోంది. బజ్ లేదు అనే చర్చ విపరీతంగా జరుగుతోందంటేనే దానికి బజ్ ఉన్నట్టు లెక్క. దానికి తోడు ఇలాంటివన్నీ యాడ్ అయితే నిజానికి ఇదేమీ ఇబ్బందికరమని వాళ్ళు అనుకోరు. కానీ దీనివల్ల ఒక డిస్కషన్ జరుగుతుంది. ఏదో లోగో కాపీ కొట్టారు, ఇంకా కంటెంట్లో ఎన్ని కాపీలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుంటారు. కాబట్టి ఈ డిస్కషన్ కావాలి. సినిమా మీద ఏదో చర్చ జరగాలి రోజు. ఆ చర్చ జరుగుతోంది ఆల్రెడీ.
నిన్న అమితాబ్ బచ్చన్ గారు అశ్విని దత్ గారి పాదాభివందనం చేయటం అనే ఇష్యూ మీద చాలా చర్చ జరిగింది. ఇలా ఏదో ఒక టాపిక్ మీద రోజు ఒక డిస్కసివ్ పాయింట్ గా సినిమా మారుతోంది. మార్కెటింగ్ పీపుల్ తో కూడా కూర్చుంటారు, మార్కెటింగ్ పీపుల్ తో కూర్చుంటారు. చాలా దీని వెనకాల చాలా కసరత్తు జరుగుతుంది. గతంలో లేదు ఇదంతా. ఇప్పుడు స్ట్రాటజిస్టులు కూడా తయారయ్యారు. ఫిలిం ప్రమోషన్ కి సంబంధించిన స్ట్రాటజిస్టులు. ఇప్పుడు పొలిటికల్ పార్టీలకు ఎలాగైతే వ్యూహకర్తలు ఉన్నారో, సినిమా ప్రమోషన్ కి కూడా వ్యూహకర్తలు వచ్చేసారు ఇప్పుడు. సో వీళ్ళందరి సలహా సంప్రదింపుల మేరకే ఈ సినిమా ప్రమోషన్ నడుస్తుంది. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అది ప్రాపర్ దిశగానే నడుస్తోంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.